నమస్తే వణకం ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం. ఈ వారం ఈ రోజు ఒక చికెన్ వెరైటీ తీసుకొచ్చేస్తుంది. అలానే తీసుకొచ్చేసాను అనమాట. ఈ రోజు నేను మీ అందరి కోసం ఏం తీసుకొచ్చాను అంటే, ఇది నిజంగా మంచి స్నాక్ ఐటమ్ అండి. భలే ఉంటుంది. ఇది మీరు ఈవినింగ్స్ తినొచ్చు, ఎవరైనా పిలిచి వెంటనే చక్కగా చేసి పెట్టేయచ్చు. చాలా క్విక్ గా కూడా అయిపోతుంది. ఇంతకీ ఏమిటి అంటే అది పెప్పర్ చికెన్. సో మరి ఈ పెప్పర్ చికెన్ ని తయారు చేద్దాం. చాలా క్విక్ గా అయిపోతుందండి. వెరీ ఈజీ అనమాట. ఫస్ట్ అయితే నేను మూకిడి పెట్టేస్తాను. మనం ఇలా 4-5 ముచ్చట్లు చెప్పుకుంటామో లేదో అప్పుడే అయిపోతుంది అనమాట. సో దీంట్లో వేసేద్దాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, ఇది బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. దీంట్లో ఏమిటంటే నేను మనకి ఏమేం కావాలో అవన్నీ వేసుకుందాం. ఫస్ట్ చికెన్ వేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. చికెన్ ఏంటంటే డైస్ కింద కట్ చేసాం అన్నమాట. ఇలా చూసారా, ట్రయాంగిల్లో ఉన్నాయి ఇవి. సో ఇప్పుడు ఈ చిన్న చిన్నగా కట్ చేసిన ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో వేస్తున్నాను వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు ఒక 2 స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి ఒక 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, టేస్టింగ్ సాల్ట్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఇది పెప్పర్ చికెన్ కదా. సో దీంట్లో పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒక 1/2 స్పూన్, కొంచెం సోయా సాస్ ఒక 2-3 డ్రాప్స్ అంతే, అలాగే రెడ్ చిల్లీ సాస్ 1.5 స్పూన్, నెక్స్ట్ తగినంత ఉప్పు. అన్ని ఇందులో వేసే కలిపేసుకోవాలన్నమాట. అందుకే నేను చెప్పాను మీకు చాలా ఈజీ అని చెప్పి. అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి దీన్ని కలుపుకుందాం. చూసారా, అన్ని మనకి రెడీగా ఉన్నాయనుకోండి. అంటే దీంట్లో కట్ చేయాల్సినవి కూడా ఎక్కువేం లేవండి. అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలే కదా, ఈజీగా అయిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక నిమ్మకాయ వద్ద రసం వేసుకుందాం. పెరుగేసాం కదా, చాలు ఒకటేస్తే. అలాగే ఎగ్ వైట్ మాత్రమే తినాలంటారండి, ఎల్లో తినకూడదు అంటారు. సో మనం దీంట్లో కూడా ఎల్లో వాడము, ఎందుకంటే ఎల్లో వేయగానే ఆ నీసు వాసన వస్తుంది అనమాట. అందుకని సో ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి. దీన్ని మరొకసారి కలుపుకుందాం. ఓకే, చూసారా చక్కగా కలర్ఫుల్గా తయారైంది కదా ఇది. ఎస్. సో ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లో ఈ ముక్కల్ని మనం వేసుకోవాలి. మీకు చికెన్ వాష్ చేసేటప్పుడు చాలాసార్లు ఏమైపోతుందంటే, ఒక్కొక్కసారి చికెన్ మామూలుగానే ఆ కోడిలోనే ప్రాబ్లం ఉంటే అది నీసువాసన వస్తూ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఆ నాన్ వెజ్ స్మెల్ వస్తే ఇష్టం ఉండదు కదా. అప్పుడు మీరు వెనిగర్తో కడగాలి. లేకపోతే నేను చెప్పుంటాను ఆల్రెడీ మీకు చికెన్ చేసినప్పుడు ఇంతకు ముందు. ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా, అవి నీళ్ళల్లో నానపెట్టి ఆ తొక్కల్ని తీసేసి చికెన్ ఆ నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగారు అనుకోండి, ఆ చికెన్ స్మెల్ అనేది రాదనమాట. అంటే ఆ నీచు వాసన అనేది రాదు. సో ఫిష్ కూడా అంతే.
ఫిష్ ను కూడా మీరు అలానే కడగొచ్చు. వెనిగర్ వేసి కడిగితే చాలా బాగుంటుంది ఫిష్. దీంట్లో మనం ఎలాంటి పౌడర్స్ వేయలేదన్నమాట, కార్న్ ఫ్లవర్ కానీ ఇవి. అంటే దీనిపైన కోట్ అనేది ఉండదు ఈ పెప్పర్ చికెన్ పైన. చాలాసార్లు మనము వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కోటెడ్ చికెన్ లేని రెసిపీ ఏంటి అని అడుగుతూ ఉంటాం, డిష్ ఏంటి అని. ఈ పెప్పర్ చికెన్లో కోట్ ఉండదు అనమాట, కోట్ వేయరు. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇది ఆర్డర్ చేయండి, ఎందుకంటే మనం కోట్ ఉన్నది తినాలనిపించదు. ఓకే, వెల్ ఇది మనం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కలుపుదాము, ఎందుకంటే లేకపోతే దాని లోపల వేసిన మన జింజర్ గార్లిక్ ఏదైతే ఉన్నాయో అవన్నీ విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏంటంటే ఇది ఫుడ్ కలర్ వేయకుండానే మనం కారం ఎక్కువగా వేసాం, అందుకని ఇది రెడ్ కలర్లోకి వస్తుంది. ఓకే, సో మనకి ఇది డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా పెప్పర్ చికెన్ ఫ్రై అయి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, దీన్ని కొంచెం గార్నిష్ చేయాలన్నమాట. సో దానికోసం దీంట్లో వేసుకుందాం కరివేపాకును కూడా మనం డీప్ ఫ్రై చేయాలి. సో అలా కరివేపాకు వేగుతున్నప్పుడే ఇందులో జీడిపప్పు కూడా వేయించుకుందాం. సో ఈ కరివేపాకుతో పైన కొంచెం గార్నిష్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం గార్నిష్ చేద్దాం. టమాటా రింగ్స్ తో అలాగే ఆనియన్ రింగ్స్ పైనుంచి గార్నిష్ కోసం యూజ్ చేద్దాం. ఎస్, సో వేడిగా రెడీ అయిపోయిందనమాట పెప్పర్ చికెన్. ఇంకేం లేదండి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంతే. ఎందుకు మరి ఆలస్యం, ఆ విషయం తెలిసిన తర్వాత కూడా నోట్లో వేసేసుకుందాం. స్పైసీగా ఇలా ఉంటేనే బాగుంటుంది. పేరే పెప్పర్ చికెన్ కదండి, ఆ మాత్రం స్పైసీ లేకపోతే బాగుంటుందా చెప్పండి.
మీరు కూడా స్పైసీగా ఏదైనా తినాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ పెప్పర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. పెప్పర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, కారం, చిల్లీ సాస్, నిమ్మరసం, కోడిగుడ్డు, పెరుగు, సోయా సాస్. పెప్పర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 2 స్పూన్ల అల్లం ముక్కలు, 2 స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు టేస్టింగ్ సాల్ట్, కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొంచెం సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, తగినంత ఉప్పు, 2 స్పూన్ల పెరుగు వేసి మొత్తంగా కలుపుకొని కొంచెం నిమ్మరసం, 1 ఎగ్ వైట్ వేసి తిరిగి కలుపుకోవాలి. ఆ తర్వాత అలా కలుపుకున్న చికెన్ ముక్కలను వేడైన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేగాక సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని అదే కడాయిలో వేయించుకున్న కరివేపాకు, జీడిపప్పు గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, పిల్లలకి ఎంతో నచ్చే పెప్పర్ చికెన్ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చు అనమాట. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా, ఈ రోజు చక్కగా నేను మీకోసం చేసేసాను పెప్పర్ చికెన్. స్పైసీగా టేస్టీగా ఉంది కదా. మరి ఇలాగే నోరూరించే రుచులతో, మరిన్ని మీ మనసుకు నచ్చే రుచులతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.